మలేషియాకొచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను థియేటర్‌కెళ్తున్నాను. లైక్ ఇక్కడికొచ్చిన తర్వాత సినిమాస్‌కసలు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఈ వీడియోలో మొత్తం థియేటర్ స్క్రీన్స్ అన్నీ ఎలా ఉంటాయో చూద్దాము. యాక్చువల్‌గా ఇక్కడ కూడా సేమ్ మనలాగే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మాల్స్‌లో అట్లా నార్మల్ థియేటర్స్ అన్నీ అట్లాగే ఉంటాయన్నమాట. సో, లోపలికి ఎళ్ళైతే చూద్దాం. ఇక్కడ మనం సేమ్ మన దగ్గర ఏంటంటే మాన్యువల్‌గా చెక్ చేస్తారు. బట్ ఇక్కడేంటంటే మనం టికెట్ ఏదైతే ఉంటదో అది అక్కడ డైరెక్ట్‌గా స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చనమాట. మనం ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. సేమ్ అన్ని థియేటర్స్ లాగే ఔట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఇంకా మనకి కూల్ డ్రింక్స్ కానీ, పాప్‌కార్న్ కానీ ఏం కావాలన్నా లోపలున్న స్టాల్స్‌లోనే తీసుకోవాలనమాట. సో, ఇక్కడ మనం స్కాన్ చేసేసి మన స్కానర్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేసేసి లోపలికెళ్ళిపోవటమే. మేమిద్దరం ఎట్ ఎ టైమ్ స్కాన్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇలా లోపలికెళ్ళిన తర్వాత సేమ్ మనకి మాల్స్‌లో ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ స్క్రీన్స్ అనమాట. మాదొచ్చేసి 11థ్ స్క్రీన్. మొత్తం ఇక్కడ 11 స్క్రీన్స్ ఉన్నాయి. 11-12 స్క్రీన్స్ ఉన్నాయి. మాదొచ్చేసి 11థ్ స్క్రీన్. ఇక్కడికొచ్చాక ఫస్ట్ టైం కదా సినిమాకి రావటం. ఎలా ఉంటుందో అని నేను చాలా ఎక్సైటింగ్‌గా వచ్చాను. లోపలికొచ్చాక చూడండి ఎలా ఉందో. ఎవ్వరంటే ఎవ్వరు లేరు. మేము యాక్చువల్లీ చేసుకుందొచ్చేసి 2డీ. సో, 2డీకి ఎవరు ఎక్కువ రావట్లేదు. అందరూ 3డీ ప్రిఫర్ చేశారనమాట. సో, ఇలా ఖాళీ థియేటర్‌లో కాలు చాపుకొని మరీ సినిమా చూసొచ్చాను. ఇంతకీ అదే సినిమానో మీరు గెస్ చేసేయండి కింద కామెంట్స్‌లో. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.